హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? ఈరోజు మా టిఫిన్ వచ్చి పెసరట్టు అండి. పెసరట్టు మీద కోడిగుడ్లు గిన్నెలో కొట్టి దానిలో ఉప్పు కారం జీలకర్ర వేసి కలుపుకొని ఉంచుకొని ఈ కోడిగుడ్డు అట్టు ఈ పెసరట్టు మీద పోసుకుంటే కోడిగుడ్లు ఇది అసలు ఎంత బాగా వచ్చిందోనండి. టేస్ట్ కూడా అద్దరిపోయింది. మీరు ఎప్పుడన్నా ఇలాగే వేసుకొని ఉన్నారా? నేనైతే ఫస్ట్ టైం. కామెంట్ చేయండి మీరు వేసుకొని ఉంటే. ఈ ఫస్ట్ టైంలో అస్సలు అట్టు చాలా టేస్ట్గా కూడా వచ్చింది. దానిలోకి కాంబినేషన్గా నేనైతే కొత్తిమీర చట్నీ, ఈ చింతకాయ చట్నీ వేసుకొని తిన్నాము. బాగుంది, అసలు వెరైటీగా కూడా ఉంది. టేస్ట్ అద్దరిపోయింది. చింతకాయ అంటే ఈ మధ్యన కొత్త చింతకాయలు వస్తున్నాయి కదండి, అవన్నీ అలాగే నూరుకొని ఉప్పు పసుపు వేసి దంచి ఉంచుకొని తింటే మోకాలు నొప్పులు కూడా రావండి. అసలు గింజలు కూడా నలిగిపోతాయి అన్నమాట. అవి పచ్చిగానే ఉంటాయి కదా, చాలా బాగుంటుంది అన్నమాట. చింతకాయ చట్నీతో అయితే అద్దరిపోయింది. కొత్తిమీర చట్నీ చేసి ఉంచాను, అది కూడా బాగుందన్నమాట. ఇవన్నీ మోకాళ్ళలో గుజ్జు పట్టిద్దంట చింతకాయ గింజలు. ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది పెట్టారు చింతకాయ గింజలు తినండి అని. నేనైతే మామూలుగా చింతకాయ తొక్కేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను. కొత్త చింతకాయలు ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇక మా వారు పచ్చిమిరపకాయలు తెచ్చారు. అవన్నీ తొడుములు తీసి నిన్న తీసుకొచ్చారు. నిన్న చేయటానికి కొంచెం బద్ధకం అనిపించింది. వాళ్ళకి పొద్దున్నే లేచి అవన్నీ తొడుములు తీసి పక్కన పెట్టుకున్నాను. సొరకాయ వండమన్నారు. ఇక సొరకాయ ఎగురేద్దామని చెప్పి సొరకాయ తీశాను. ఈ సొరకాయ కోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. ఇక చేద్దాం కూర అని చెప్పి సొరకాయ కూర చేశాను ఈరోజు. ఏంటండి, సొరకాయ అంటేనే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇక తప్పదు కదా. లేతగా ఉంది కాయ అయితే, చాలా బాగుంది. దానిలో విత్తనాలు కొంచెం ముదిరినట్టున్నాయి. విత్తనాలన్నీ తీసేసాను. ఈ ఈ విత్తనాలు తీసేసి కూర పొయ్యి మీద వేసుకోవాలి. అసలు లేత సొరకాయ దీనిలో దప్పలంలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందంట. మా వారు దప్పలం పెట్టమన్నారు, నాకైతే రాదని చెప్పాను. చూడాలి, మా మా వాళ్ళు ఉన్నారు, అడిగి మా వదిన ఉంది, అడిగి పెట్టాలి. అసలు ఎలా పెట్టాలా ఏంటని చెప్పింది మా చిన్నమ్ముడు వదిన. ఇలా చెయ్యి అంది. సరే ఈసారి చెయ్యాలి. ఇంకా ఇది సొరకాయ ఎగిరేద్దామని చెప్పి నేను ఈరోజు పులుసైన్లే ఎగిరే వేసుకుందాము అన్నాను. సరే అన్నారు. ఇక ఇవన్నీ కోసుకుంటున్నాను నేను. ఇక మా చెల్లెం స్నానానికి వెళ్ళిపోయింది. ఈరోజు నేను కోసుకుంటున్న కూరగాయలన్నీ. ఇక ఇవన్నీ చేసి స్నానానికి వెళ్తానన్నమాట. పని అంటే పని అవుతేనే అయినట్టండి. లేకపోతే మధ్యలో బ్రేక్ పడిపోతే పని అవ్వట్లేదండి అస్సలకి. ఈ పని ఈ పొద్దున్నే లేచిన కానీ ఈ పనిలే. ఇక అన్నీ కోసి అక్కడ పెట్టుకున్నా. ఇక పొయ్యి మీద వేస్తున్నాను. ఇక మా చెల్లి వచ్చింది, ఇక తీస్తుంది అనమాట. నాకేమో ట్రైపాడ్తో కుదరట్లేదు అసలు. ఇక అందుకని ఇక మా చెల్లి చూపిస్తుంది అనమాట. ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దానిలో నూనెలో వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి మగ్గ పెడితే ఉంటుందండి. అస్సలు ఎంత బాగుంటుందో. దానిలో పాలు కూడా పోసుకోవచ్చు, టేస్ట్ అద్దరిపోయిద్ది. ప్రస్తుతానికి పాలు పోయట్లేదు నేను, ఈ ఇగురు ఒకటే వేస్తున్నాను అన్నమాట. ఇది రాత్రి కూర ఉంది కొంచెం, ఇది సరిపోయిద్ది. ఇది కొంచెమేనా అనుకుంటున్నారేమో, కొంచెమే మాకు మిగిలిపోతున్నాయి కూరలన్నీ. అసలు ఇగురు అయితే చిన్న గిన్నెడికి వచ్చిందండి కూర, మగ్గిపోయి చాలా బాగా వచ్చిందనమాట కూర. అదిరిపోయిద్ది అనమాట. నూనెలో మగ్గేసుకోవాలి, అస్సలు నీళ్లు పోయకూడదు. ఆ వచ్చే నీరుతోనే మగ్గిద్ది. చాలా టేస్ట్గా కూడా వచ్చిందనమాట కూర. ఇక ఈరోజు అంతా మగ్గబెట్టాలండి. అసలు ఎంత బాగుందంటే, ఇక అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఏంటోనండి, అసలు అల్లం పేస్ట్ వేస్తే ఏ కూరకైనా టేస్ట్ బాగుంటుంది. అది నూరి పక్కన పెట్టుకొని ఉంచుకొని అప్పటికప్పుడు వేయొచ్చు, కానీ ఇక అప్పటికప్పుడు కంటే కొంచెం నూరి సీసాలో పెట్టుకొని ఉంచుకుంటాను నేను ఎప్పుడు అంతే. కొంచెం ఉప్పు పసుపు వేసేసి మిక్సీకి వేసి పక్కన పెట్టి ఉంచుతాను. అవి ఇలా గవుక్కున పిల్లలు వచ్చినప్పుడు హడావిడి అయిపోయిద్ది కదండి ఎప్పుడన్నా. ఇక అందుకని చెప్పి వేసేయచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట.
ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అది బాగానే ఉంటుందండి. అల్లం పేస్టు చూసారా, ముక్కలు వేసేసాను. ఇది సొరకాయ ముక్కలు ఎగిరితే ఎంతో అవ్వలేదండి కూర, కొంచెమే వచ్చింది. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిద్ది. ఏంటోనండి కామెంట్లు చేయట్లేదు, కామెంట్ చేయండి. ఎలా ఉంటున్నాయో, నేను పెట్టే లాగ్స్ బాగుంటున్నాయో లేదో తెలియట్లేదు. ఏమన్నా పెడితే కదండి నేను ఏమన్నా సరి చేసుకోవాలో తెలిసిద్ది. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఉప్పేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా మగ్గిన తర్వాత లాస్ట్గా అనమాట కారం వేసుకోవాలి. కలిపేసి పక్కన పెట్టి మూతేసాను. బాయ్.